హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ పొద్దున లేవగానే బండి దగ్గరికి వెళ్ళేసి బండి మీద పటాసు చేసుకొని ముందుకైతే వెళ్తున్నాను. ముందు బండి స్టార్ట్ చేసేసి బయటికి వెళ్దాం అనుకున్నాను. బండిని స్టార్ట్ చేసి ఇప్పుడే బయటకైతే వచ్చేసాను. అలా బయటకు వస్తుండగా పొలానికి వెళ్దాం అనుకున్నాను. పొలంకి వెళ్ళే దారిలో చిన్న చిన్న వీడియో క్లిప్పులు తీసుకొని కాలువ ఎలా వస్తుంది, కాలువని చెక్ చేద్దామని అనుకున్నాను. కాలువ దగ్గరికి వెళ్ళే లోపల కాలువలో మళ్ళీ నీళ్ళు అయితే రావడం లేదు. నీళ్లు మనకి సరిపోయేంత రాకపోవడం వల్ల పిల్ల కాలువకు నీళ్ళు మాత్రం ఇంకా ఎక్కడం లేదు. పిల్ల కాలువలో నీళ్ళకి ఎక్కడం వల్ల నీళ్లు మనకి పొలంలోకి అయితే ఇంకా రాలేదు. ఇంకా నీళ్లు రాకపోవడం వల్ల అయితే పొలం అయితే ఇంకా బెట్ట కొట్టేసింది. సగం వరి పొలం ఏంది, సగం ఏం లేదు. అలా దాంతో సాడ్నెస్తో బయటకు వచ్చేసి మళ్ళీ కాలువ దగ్గరకు వచ్చేసాను. కాలువలో నీళ్ళు ఏమైనా పెరుగుతాయో అనుకున్నాను. ఇంకా కాలువలో పెరగలు, పిల్లకాలం ఇంకా అలానే ఎండిపోయింది. అలాగే ముందుకు వస్తుండగా మా ఫ్రెండ్ ఒకడు కలుద్దాం అనుకున్నాను. వాడైతే ఫోన్ చేసిండు, ఇంకైతే వాడు కలవలేదు. దారిలో వస్తుండగా మా ఫ్రెండ్ నెట్టేసుకుని నిద్రపోతున్నాడు. అలాగే మా మేనకోళ్ళ వాళ్ళ తాతను అద్దుకొని సిగ్గుపడుతుంది. ఈరోజు బుధవారం ఐపసం పుట్టినరోజు సందర్భంగా పూజ సామాన్లన్నీ నేను మందిరంలో నుంచి తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం అనుకొని శుభ్రం చేద్దాం అనుకున్నాను. అవన్నీ తీసుకున్న ప్లేట్లో పెట్టేసుకొని బయటకు వచ్చేసి తూడ్ చేసేసాను. మందిరం మొత్తం చూసేసుకొని వాటర్ ప్లాంట్ అంటే శుభ్రం చేసే దగ్గరకు వచ్చేసి ట్యాప్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ట్యాప్ దగ్గర పెట్టేసేసుకొని ఈ లోపల మా పండుగడు వచ్చేసి నన్ను కూడా వీడియో తీయను, నన్ను ఒకడే తీసుకుంటే ఎలాగా అన్నాడు. అలాగే మా చిన్నుగాడు కూడా వచ్చేసి నన్ను కూడా తీయన్నాను, వాడిని ఒక్కనే వీడియో ఎలా తీస్తాం అని అన్నాడు. అలాగే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వాష్ దగ్గరికి వచ్చేసి వాటర్తో దేవుడి కాడ దీపరాజుని కుందులన్నీ అన్ని శుభ్రం చేసేసుకొని ఈ లోపల మా చెల్లి దేవుడి దగ్గర అందరి దగ్గర ముగ్గేసేసింది. దేవుడి దగ్గర ఉన్న సామాన్లన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసి యథావిధిగా అక్కడ గుళ్ళో పెట్టేసాను. దీపాలు అనేసి నూనె పూసేసి దేవుడి కాడ దీపరాజన చేసేసాను. దీపరాజన చేయడానికి ఇప్పుడే నూనె పూసేసిన తర్వాత అగిపుల్ల వెలిగించేసి దేవుడి కాడ దీపరాజన అయితే చేసేసాను. దీపరాజన చేసేసి పూలన్నీ దేవుడి దగ్గర మందిరంలో పెట్టేసేసాను. మందిరంలో పెట్టేసిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చేసి పూజ చేసేసి మళ్ళీ బయట ఉన్న తులసి కోట దగ్గరికి వచ్చేసాను. తులసి కోట దగ్గర వచ్చేసి దీపరాజన చేసేసి దీపరాజన వెలిగించేసి దేవుడి గుట్లో ఏదో పెట్టేసేసాను. అలాగా దేవరాజన దేవుడి గుట్లో పెట్టిన తర్వాత ఊది వస్తువులు మొత్తం వెలిగించి దేవుడి చుట్టూ తిప్పేసి దేవుడి కాడ పెట్టేశాను. మళ్ళీ దేవుడి దగ్గరికి గుడి దగ్గరికి వచ్చేసేసి ఐపసం సూత్రం బుక్లో చెన్నకోసేసి చదువుకున్న తర్వాత దేవుడి దగ్గర మళ్ళీ దేవుడికి దీపం ధూపం అన్ని చూపించేసి దేవుడి దగ్గర నమస్కారం పెట్టేసుకొని బయటకు మొత్తానికి అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.